షలోమ్, ప్రైజ్ ది లార్డ్. షలోమ్. నా వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుంది గారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాలము మరొక నూతనమైనటువంటి నెల, నూతనమైనటువంటి వారము, నూతనమైనటువంటి దినంలోనికి ప్రవేశపెట్టిన దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృపను బట్టి ఈ దినము ఆయన సన్నిధిలో ఏకీభవించి ఆరాధన, ప్రార్థన జరిగించిన విధానం అంతటిని బట్టి దానికి మహిమ, ప్రార్థించిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైనా ఒకరు వాక్యం కొరకు ప్రార్థన చేయండి. ఇంకొకరు ప్రార్థన చేసిన తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. మీకు వందనాలు స్తోత్రములనైనా ఉన్నతమందు ఆసీనుడైన దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిరంతర స్తోత్రార్హుడైన మా తండ్రి, కనికర సంపన్నుడా, మరొకసారి ప్రభా ఈ దేవునే ప్రభా మీ సన్నిధిని కనబడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ మాట చేత దర్శించబడ్డానికి ప్రభా కావలసినైనా హృదయం ప్రభా, చెవులను గ్రహించే ప్రభా మనసును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు స్తోత్రములనైనా దేవా, మీకు వందనాలు. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభా నైనా మీ రైట్ డైరెక్షన్ దయచేయండి. ఈ రోజు అందరికీ సరిపడా ప్రభా నైనా మీ ప్రత్యక్షతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీకు వందనాలు స్తోత్రములనైనా. వాక్యంలో నుండి వచ్చి ప్రభా సమాధానం నైనా, నెమ్మది ప్రభా నైనా మీరు ప్రభా నైనా దర్శిస్తూ ఉండగా నైనా మీకు వందనాలు. సమస్తమును ప్రభా నైనా మీ స్వాధీనంలో ఉంచుకునే దేవుడు కనుక మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం నైనా ప్రభా నన్ను ప్రభా సూటిగా నైనా దేవా ఎన్కౌంటర్ చేస్తున్న సమయంలో బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయినా వినగలే చెవులను మీరు నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు. ఉదయ కాలంలో ప్రభా ఏ విధంగానైనా మీ సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మీరు దర్శించినైనా మీకు వందనాలు ప్రభా. మీరేనైనా దేవా మీ స్వరమును ప్రభా మమ్మల్ని ఎలివేట్ చేసి మీ మాటను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు స్తోత్రములు నైనా దేవా. యాజ్ యూ స్పీక్ నైనా మా సోల్స్ నైనా దేవా ఇన్లైట్ చేయడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీకే స్తుతులు స్తోత్రములనైనా దేవా. ఇదే కాలంలో ప్రభా ఇంతవరకు చేయఉన్న ప్రతి ప్రార్థన, విజ్ఞాపన వైపునైనా మీరు చెవికి ఆలకించినైనా మా దేశంను ప్రభా మీరు ప్రభా స్వస్థపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఘనమైన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయినా మీరు మాట్లాడే దేవుడు ప్రభా నైనా దేవా మీ స్వరము నైనా మీకు వందనాలు బహుబలమైనది కనుక మీకు వందనాలు స్తోత్రములు. లేలను ఈయన చేయనది కనుక మీకు వందనాలు ప్రభా. మీకే స్తుతులు స్తోత్రములు దేవా. ప్రతి ఈవిల్ని నైనా బయటికి తీసుకొచ్చే ప్రభా నైనా ఆటను ప్రభా నైనా మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నమ్మకమైన దేవుడు కనుక మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయినా మీకే స్తుతులు ప్రభా. నిజమైన ప్రభా అయినా సిగ్నిఫికెంట్ అయినా మార్పును కలుగజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు చెల్లించుకున్నాం. కేవలం వినువారు మాత్రమే ఉండకున్నట్లు మీ కృపనివ్వండి తండ్రి. అయినా మీ కార్యమును చేసి మీరు బలపరిచినైనా దేవా దాని ప్రకారము జీవించు వారిగా ఉండినట్లు మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మీ ఆత్మ సహాయం కొరకు ప్రార్థిస్తూ ప్రభా ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరం 37వ కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నాము. 37వ కీర్తన మనం ఇప్పటిదాకా 23వ వచనం వరకు మాట్లాడుకున్నాం. 24వ వచనం కూడా మాట్లాడుకున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయంలో ఈ వచనం చదువుతాం ఒకసారి. అందులో భక్తిహీనులు 19వ వచనం చదువుతాను. ఆపత్కాలమందు వారు సిగ్గునొందుదురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఆపత్కాలమందు వారు సిగ్గు అందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. 20వ వచనం. భక్తిహీనులు నశించిపోదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పొలియుందురు. అది కనబడకపోనట్లు వారు పొగవలే కనబడకపోదురు. 21వ వచనం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు, ఆయన శపించిన వారు నిర్మూలమగుతారు. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. 24వ వచనం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. 25వ వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడబొట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. 26వ వచనం. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడతారు. ఇక్కడ దాకా మొత్తం కాంట్రాస్ట్, అనగా ఒక దుష్టుడు మరియు భక్తిహీనుడు, నీతిమంతుని మధ్య ఉన్నటువంటి తేడాని, వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, వీరి యొక్క భవిష్యత్తు ఏంటి, వారి భవిష్యత్తు ఏంటి, వీరి స్థితి అనగా వీరి రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది, వారు ఎలా రెస్పాండ్ అవుతారు, ఈ విషయాలన్నీ కూడా రియాక్షన్స్ కానీ లేకపోతే దేని తర్వాత ఏం జరుగుద్ది అని భక్తిహీనుడు లేకపోతే దుష్టుల యొక్క ఫేట్ని, నీతిమంతుల యొక్క ఫేట్ని మనం ముందు పెట్టినట్టుగా చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును అనే మాటను, ఆ తర్వాత కీర్తనల గ్రంథంలో 32వ కీర్తనలో ఉండి నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తాననే మాటను, ఆ తర్వాత 1వ కీర్తనలో ఉన్నటువంటి నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనంకు నడుపును అనే మాటను అన్నీ కలిపి మనం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. ఇక ఈరోజు ఒక విషయాన్ని ఇందులో నుంచి మాట్లాడుకుందాం. 27వ వచనంకి వచ్చేసరికి, కాబట్టి ఇదంతా ఇలా ఉంది కాబట్టి, ఇదంతా ఇలా జరుగుతుంది కాబట్టి కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచును. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నిత్యము నీవు నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు కీడు చేయటం మాని మేలు చేయడం అంటే అర్థం ఏంటి? 28వ వచనం. ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు, కానీ భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. ఈ 27వ వచనాన్ని ఈ దినం మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. 27వ వచనం. కీడు చేయటం అని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచు. మనందరము కూడా ద్వితీయోపదేశకాండము ధ్యానంలోనికి అడుగుపెట్టాం. డ్యూట్రానమీ మొదటి భాగం ఈ వారం మనం ధ్యానం చేస్తాం.
దాంతోపాటు నూతనమైనటువంటి నెల యావ్ అనే ఒక నెలలోకి మనం అడుగుపెట్టాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యావ్ అనే నెల ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం ద్వితీయోపదేశకాండం మొదలయ్యేసరికి యావ్ నెలలో ఉంటాం. యావ్ నెలకి ద్వితీయోపదేశకాండానికి ఉన్న కనెక్షన్ని మరియు ఇక్కడ ఉన్నటువంటి కీడు చేయటం అని మేలు చేయము అనే మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి, నెల పేరు ఏం పేరు? యావ్ నెల. మనం ఉన్నటువంటి బైబిల్ నెల. 3 విషయాలు మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకున్నటువంటి ప్రేరేపణ, మనకున్నటువంటి మిషన్, 3 విషయాలు. ఒకటి, బైబిల్ని జూయిష్ పర్స్పెక్టివ్లో, యూదుల దృక్కోణంలో ధ్యానించటం. ఆ ధ్యానించే ప్రాసెస్లో 3 విషయాలు. ఒకటి, బైబిల్ స్టడీ, వాక్య ధ్యానాన్ని, వాక్య పఠనాన్ని యూదులతో ఏకీభవించి చదవడం, ధ్యానించడం. బైబిల్ని యూదుల దృక్కోణంలో చూడాలి అంటే మొదటి పని, వాళ్ళు ఏం ధ్యానిస్తారో, ఏం చదువుతారో అలా చదువుతూ దాన్ని క్రీస్తు యేసునందు ఎలా అర్థం చేసుకోవాలో చూసుకోవడం. ఇది మొదటిది మన ఏమంటామంటే కార్యాచరణ. ఆ యొక్క మనకున్న మిషన్ యొక్క కార్యాచరణ. నంబర్ 1, వాక్య ధ్యానము, ఏకీభవించి చదవడం. రెండవది క్యాలెండర్, బైబిల్ క్యాలెండర్ని అర్థం చేసుకోవడం. అంటే క్యాలెండర్ని ఫాలో అవ్వడం, లేదా క్యాలెండర్ ప్రకారం క్యాలెండర్ని గమనించడం, లేకపోతే క్యాలెండర్తో ప్రయాణం చేయడం. బైబిల్ అంతా కూడా సంవత్సరాల పేర్లు కానీ, సంవత్సరాలు కానీ, నెలలు కానీ, డేట్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే అవి బైబిల్ డేట్స్. అవి మనం ఇప్పుడు రోజు వాడే రోజు డేట్స్ కాదు. మనం అనుకుంటాం మనమే చాలా తెలివి కల్లోలం, మన క్యాలెండర్ చాలా పర్ఫెక్ట్ అనుకుంటాం. ఆ క్యాలెండర్ ఇంకా పర్ఫెక్ట్ అది. సో బైబిల్ క్యాలెండర్ని, ఒకటి వాక్య ధ్యానాన్ని, వాక్య పఠనాన్ని యూదులతో ఏకీభవించడం. 2, బైబిల్ క్యాలెండర్ని గమనించడం, ధ్యానించడం, లేకపోతే బైబిల్ క్యాలెండర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. ఇక 3వది ఉంది హీబ్రూ భాష. ఇవి 3 ప్రధానమైనటువంటి విషయాలు. భాషను అర్థం చేసుకుంటూ భాషలో నుంచి వెళ్ళడం. ఈ 3 కార్యాచరణ, మిషన్ అన్నమాట. అయితే ఈ నెల పేరు యావ్ నెల. యావ్ అనే నెల, ఆ పదం ఉంది కదా, యావ్ అనే పదము, ఆ పదంలో ఏమేమి అక్షరాలు ఉన్నాయో చెప్పగలరా? గమనించిన వారు, చూసిన వారు, యావ్ అనే ఈ నెల పేరులో ఏమేమి అక్షరాలు ఉన్నాయి? ఎవరు మాట్లాడలేదు. యావ్ అనే నెలలో హీబ్రూ అక్షరాలు, ఏమేమి అక్షరాలు ఉన్నాయి? నా వాయిస్ వినిపిస్తుందా? చెప్పండి. యావ్ నెలలో ఉన్న అక్షరాలు సరదక్క. ఆలెఫ్ బేత్. ఓకే, ఆలెఫ్ బేత్ అనే 2 అక్షరాలు ఉన్నాయి. అంటే ఇంగ్లీష్లో దాన్ని మాట్లాడితే AB అని అర్థం. ఆలెఫ్ బేత్ అనేవి ఆల్ఫాబెట్స్లో మొదటి 2 అక్షరాలు. ఆలెఫ్ బేత్ అనే 2 అక్షరాలు పక్కపక్కన రాస్తే ఒక పదం వస్తుంది. మామూలుగా నెల పేరు అయితే యావ్ నెల, కానీ ఒరిజినల్గా అయితే ఆలెఫ్ బేత్ని రాస్తే వచ్చే పదం ఏంటంటే అబ్బా, తండ్రి అని అర్థం. అంటే ఈ నెల పేరు ఏం పేరు అన్నమాట? ఈ నెల పేరు ఏం పేరు? జాన్పాల్ గారు ఉన్నారా? నెల పేరు ఏం పేరు ఇప్పుడు?
ఆవ్ మాసం అంటే తండ్రి నెల. అబ్బా తండ్రి రెండు అక్కర్లే, తండ్రి నెల. ఈ నెల పేరే తండ్రి. ఈ నెల పేరు తండ్రి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ ఈ ప్లేస్కి వచ్చేసరికి మనందరం కూడా ద్వితీయోపదేశకాండంలోకి ఎంటర్ అయి ఉంటాం. యావ్ నెల ద్వితీయోపదేశకాండం రెండు ఒకటొకటి పెన వేసుకొని ఉంటాయి. అయితే అందులోనూ ద్వితీయోపదేశకాండంలో ఈ యావ్ నెలని తండ్రి అనే పేరు కలిగినటువంటి నెల. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి, లేకపోతే యూదు చరిత్రలో ఉన్నటువంటి, బైబిల్ చరిత్రలో ఉన్నటువంటి అత్యంత ఘోరమైనటువంటి అనర్థాలు, ఘోరమైనటువంటి చెడ్డ విషయాలన్నీ కూడా ఇదే నెలలో జరిగినట్టు చూస్తాం. ఇశ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేసి, ఇదిగో మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం అని ప్రకటించింది, మేము వెళ్ళిపోతాం అనుకుని వారు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుందామని వెతుక్కుంది కూడా ఇదే నెల. ఇదిగో మీరు 40 సంవత్సరాలు ఇక్కడే చావండి అని చెప్పి, మీ తరం వాల్తేల్ ప్రదేశ్లో ప్రవేశించదు అని ఆ యొక్క తీర్పు వచ్చింది ఈ యావ్ నెల 9వ తారీఖు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది యావ్ నెలలోనే. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది యావ్ నెలలోనే. అలాగే మీరు ఒకవేళ గూగుల్ని కానీ, మీకు తెలిసిన దేన్నైనా సరే ఈ యావ్ నెల యొక్క ఈవెంట్స్, హిస్టారికల్ ఈవెంట్స్ని అడగండి ఒకసారి. అన్ని చెడ్డ విషయాలే ఉంటాయి. పేరేమో తండ్రి అనే పేరు, నెల పేరేమో తండ్రి అని ఉంటుంది. కానీ అందులో ద్వితీయోపదేశకాండం మొదలు పెడతాం. అందులో అత్యంత అనర్థమైనటువంటి, అత్యంత ఘోరమైనటువంటి, దారుణమైన సంగతులన్నీ కూడా ఇందులో జరిగినట్టు చూస్తాం హిస్టారికల్గా. అయితే పాయింట్ ఏంటంటే, ఈ ద్వితీయోపదేశకాండం ఒకటో భాగం ధ్యానించేటప్పుడు మొదలు పెట్టేటప్పుడే మోషే ఇదంతా కూడా ఒక ప్రసంగం, యాక్చువల్గా ఒక ప్రసంగం విత్ డిఫరెంట్ సెక్షన్స్, విత్ డిఫరెంట్ సెక్షన్స్తో కూడినటువంటి ఒక ప్రసంగం. ఇదిగో నేను ఆ పాల్తీన్ దేశంలోకి మీతో పాటు రాను, మీరు ఇదిగో యొర్దాను దాటి ఆ దేశంలోకి వెళ్ళబోతున్నారు, ఆ దేశంలో మీరు ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఏమేం జరిగిందో విషయాలన్నింటినీ ఒక ప్రసంగం అన్నమాట. అయితే ఇందులో మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఒక్కసారి ద్వితీయోపదేశకాండము ఈ వచనం నాతో పాటు చూడండి ఒకసారి. 30 వచనం, డ్యూటరానమీ ఫస్ట్ చాప్టర్ 29 చదువుతాను చూడండి ఒకసారి. అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కనుల ఎదుట, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కనుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు, ఒక మనిషి, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. ఈ తండ్రి నెల అని చెప్పే ఈ నెలలో ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని ఎలా ప్రయాణిస్తాడో అలా ప్రయాణించిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ నెల. చాలా జాగ్రత్తగా గమనించండి ఒకసారి. నేను ఈ 37వ కీర్తనలో ఉన్నటువంటి ఒక మాటని అర్థం చేసుకోవడం కోసం, లేకపోతే వివరించడం కోసం ఈ సందర్భాన్ని మరియు ఈ యొక్క ద్వితీయోపదేశకాండం అనే ఈ భాగాన్ని కలిపి చెప్తా ఉన్నాను. మరి ఇలాంటి తండ్రి అని పేరు కలిగిన నెలలోకి వచ్చాం. ద్వితీయోపదేశకాండం మొదటి భాగం చదువుతున్నాం. అందులో ఒక మాట కనపడతా ఉంది. పాలుతేనె దేశానికి ముందు ఐగుప్తు నుంచి బయటికి వచ్చి అరణ్య ప్రయాణం ముగించుకునే ఒక ఇన్ బిట్వీన్, లేకపోతే ఒక పర్టికులర్ స్పాట్, వెనక ఉన్నటువంటి అనుభవాల్ని జ్ఞాపకం చేసుకునే సందర్భం మరియు ముందరికి వెళ్ళడానికి సిద్ధపడే విషయాలన్నమాట. ఇక ముందుకు వెళ్ళిపోవడానికి అనగా ఒక జనరేషన్. అయితే ఈ తరము
పాత తరం కాదు, ఆల్రెడీ కొత్త తరం ఇది. ఇప్పుడు మోషే ఎవరికైతే ప్రసంగం చేస్తున్నాడో వీరందరూ కూడా నూతనమైన తరం అనగా, అయితే వీరికి గడిచిన సంవత్సరాల్లో గడిచిన చరిత్రలో జరిగిన సంగతులు జ్ఞాపకం చేయబడాలి. దానికోసం ఇక్కడ త్రోవలో, అరణ్యంలో, ఐగుప్తు దేశంలో మీ ఎదుట మీ కొరకు చేసి మీ పక్షంగా యుద్ధం చేసిన మీ దేవుని మీరు గుర్తుపెట్టుకోండి, మీ దేవుని జ్ఞాపకం చేసుకోండి. ఈ చోటి దాకా మీరు ఎలా వచ్చారు, ఎలా చేరుకున్నారు ఇక్కడికి అంటే, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్టుగా మిమ్మల్ని ఎత్తుకొచ్చాడు మీ దేవుడు అని చెప్తున్నాడు. అందుకే ఎవ్రీ ఇయర్ ఈ యావ్ నెలకు వచ్చేసరికి మనము ఈ యొక్క ద్వితీయోపదేశకాండాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. అదిగాక ఈ యొక్క ఆ మాట చెప్పడానికి ముందు ఒక నరేషన్ చూస్తాం. ఏంటి ఆ నరేషన్ అంటే, ఐగుప్తు దాటి వచ్చాం, అరణ్యంలోకి వచ్చాం. అరణ్యంలో కూడా మనం ఎక్కడికి వచ్చామంటే కాదేశ్ బర్నేయ. అంటే ఇది ఇక్కడికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ యొక్క 1 సంవత్సరం, అంటే ఆ యొక్క సీనాయి కొండకు చేరుకొని అక్కడ దేవుని వాక్యాన్ని తీసుకొని మందిరాన్ని ఏర్పాటు చేసుకొని, ఇక మీరు కొండ దగ్గర నిలబడ్డొచ్చారు, ఇక్కడ ఉన్నచ్చారు, ఇక మీరు ముందుకు సాగిపోండి అని చెప్పిన తర్వాత అప్పుడు మీరు ఈ మాటని 22వ వచనంలో చూస్తారు. 1వ అధ్యాయం 22వ వచనంలో, ఇక మన సమయం అంటే, ఇదిగో దేవుడైన యెహోవా ఈ దేశంను మీకు అప్పగించను, మీ పితరుల దేవుడైన యెహోవా మీ సెలవిచ్చినట్టుగా స్వాధీనపరచుకొనము, భయపడకము, అధైర్యపడకము నీతో అప్పుడు మీతో ఈ మాట చెప్పాను నేను. చెప్పినప్పుడు మీరందరూ కలిసి నా దగ్గరికి వచ్చారు. మోషే చెప్తా ఉన్నాడు, మీరందరూ కలిసి నా దగ్గరికి వచ్చి అలా నా యొద్దకు వచ్చి, మనకంటే ముందుగా మనుషులను పంపుదాం, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చి, మనము చేరవలసిన పురములను గూర్చి వర్తమానం చెప్పెదరంటిరి. అంటే వేగు చూడడం అనే ఐడియా మీదే అని చెప్తున్నాడు. అంటే కొంతమంది వెళ్ళి ఎలా ఉందో అక్కడ, ఏ దారిలో వెళ్ళాలో ఇవన్నీ ముందుగా వేగు చూడడం అనే ఐడియా మీదే అని చెప్తూ, ఆ మాట మంచిదనుకొని ఆ తర్వాత వచనంలో 23వ వచనంలో, ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒక్కంటికి ఒక మనుషుని చొప్పున 12 మనుషులను పిలిపించి తిని వాళ్ళని వేగు చూడడానికి పంపించాను. అంటే మనం వెళ్దాము అంటే స్వతంత్రించుకోవడానికి బయలుదేరదామని ఇక మనం ముందు ప్రయాణం రెడీగా ఉన్నప్పుడు, అప్పుడు మీరందరూ ఏమన్నారంటే, ఒక్కొక్కరిని మనం వెళ్ళడం కంటే ముందే వేగు చూడడానికి ఎవరన్నా పంపిద్దామా అన్నారు. నేను మీరు అన్నది కరెక్టే కదా, మంచిదే కదా అనుకొని నేను కూడా ఏకీభవించి ఒక 12 తయారు చేసుకొని పంపించాను. వారు చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ రోజుకి ఒక్కసారి ఈ వచనం చదువుదాం. ఒకసారి 34వ వచనం, కాగా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో, ఈ దేశాన్ని ఈ చెడ్డ తరం వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణం చేశాను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోప్పడి నీ పరిచారకుడును కుమారుడు యెహోషువ దానిలో ప్రవేశించుడు కానీ నీవు దానిలో ప్రవేశింపవు. తర్వాత అంటే యెహోషువ ఎందుకంటే నా మీద కోప్పడి 38వ వచనం, అతడు ఇశ్రాయేలీలను దాన్ని స్వాధీనపరచుకొన చేయును గనుక అతని ధైర్యపరచుము. 39వ వచనం, ఇది నేను మాట్లాడాలనుకుంది. 39వ వచనం, ఆ దినమున మంచి చెడ్డల నెరుగని మీ కుమారులు, మంచి చెడ్డలను ఎరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశించరు. దానిని వారికి ఇచ్చేదను, వారు దాన్ని స్వాధీనపరచుకుందరు.
40వ వచనం, మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పాను. సరే, ఇది యాక్చువల్గా కంక్లూజన్ ఈరోజు నేను మాట్లాడాలనుకున్నటువంటి విషయం. మంచి చెడ్డలు ఎరుగనటువంటి మీ పిల్లలు, మంచి చెడ్డలు ఎరుగని పిల్లలు అనే మాటని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మరియు ఇక్కడ ఈరోజు మనం చదువుకునే మాట 37వ కీర్తనలో, కీడు చేయుట మానుము, మేలు చేయుట కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటకి మధ్య కనెక్షన్ చూడండి ఒకసారి. మేలు కీడులు, మంచి చెడులు ఎరుగనటువంటి తరం మీ పిల్లల తరం, కొత్త తరం. యాక్చువల్గా ఆ తరంతోనే మోషే మాట్లాడుతూ ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. విషయం ఏంటంటే, మంచి చెడులు ఎరుగని తరం, మంచి చెడులు ఎరిగిన తరం మధ్య తేడా ఏంటి గమనించండి ఒకసారి. ఈ యొక్క మాట, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్టుగా ఎత్తుకొచ్చాడు అని జ్ఞాపకం చేసే నెల ఇది, తండ్రి నెల. ఈ తండ్రి నెలలో ఎన్ని అనర్థాలు జరిగినా కూడా మేలు కీడులు, అంటే ఆ కుమారుడు ఆయన మీద కూర్చోవాలంటే, తండ్రి మీద ఎక్కాలి అంటే, ఆ కుమారునికి మేలేంటో కీడేంటో మంచేదో చెడేదో తన మీద ఆధారపడడం కాదు, కానీ ఆ తండ్రి మీద ఆధారపడేటట్టు చేసే నెల ఇది. మరొకసారి ఈ మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి, మీకు మంచేదో చెడేదో ఎలా నిర్ణయిస్తాం? కీడు చేయుట మాని అంటే ఏం కీడు చేయకూడదు మనం. అసలు కీడంటే అర్థం ఏంటి? ఈవిల్ అంటే అర్థం ఏంటి? మేలు చేయుము అన్నాడు. గుడ్ అండ్ ఈవిల్ మధ్య డిఫరెన్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? విషయం ఏంటంటే, బైబిల్లో మొదటిసారి మంచిది, మేలు, గుడ్ అనే మాట ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాం. ఏది మంచిదో నిర్ణయించేది దేవుడు. అంటే ఏది మంచిదో నిర్ణయించేది వెలుగు మంచిదైనట్టు చూచాను, ఆరిన నేల మంచిదైనట్టు చూచాను, భూమి మీద మొలకలు, విత్తనాలు లేకపోతే పళ్ళు, వీటన్నిటిని చూసి అవి ఫలించే ఆ యొక్క చెట్లను ప్రొడ్యూస్ చేయడం చూసినప్పుడు అది మంచిదైనట్టు చూశాను. అంటే మేలేదో దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సో మంచిది కాదు అనే మాట దేవుడు చెప్తున్నాడు. తర్వాత మీరు ఈ తోట ఫలములన్నిట్లో దేన్నైనా, ఏ చెట్ట ఫలమైనా మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, అవన్నీ మీకు ఆహారంకి ఇవ్వబడ్డాయి, అంటే ఆహారంకు అవి మంచివి అని చెప్పబడుతుంది. ఒకటి మాత్రం తినొద్దు, అది మంచిది కాదు, మీకు మంచిది కాదు. అప్పుడు అవ్వకు అది ఎలా కనపడుతుందంటే, చూపునకు మంచిది, రమ్యమైనది, ఆహారమునకు యోగ్యమైనదిగా, తర్వాత వివేచనలిచ్చే, జ్ఞానం ఇచ్చేటటువంటి, అంటే మైండ్కి సోల్కి చాలా బాగా పనిచేస్తుంది అని తెలియజేసే విధంగా అది కనపడుతూ ఉంది. అది మంచిది కాదని దేవుడు చెప్పాడు, అది మంచిదని అవ్వకు కనపడుతూ ఉంది. తర్వాత భూమి మీద నరుల చెడుతనం లేదా నరుల యొక్క ఈవిల్ ఎక్కువైపోయింది, విస్తరించింది అనే మాట ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తాం. అంటే మంచేదో చెడేదో నిర్ణయించే ఆ నిర్ణయాధికారం దేవునికి వదిలేసి కుమారుడు తండ్రి మీద ఆధారపడే నెల, నేను అలా ఆధారపడుతున్నానా లేదా అని చెక్ చేసుకునే నెల ఈ నెల. అంతేకాకుండా కీడు చేయుట మాని, అంటే ఏది కీడు అని అడిగితే దేవుడు ఏది కీడు అన్నాడో అది కీడు, దేవుడు ఏది మంచిదన్నాడో అది మంచిదే. ఇది మంచిది, ఇది చెయ్యము అంటే, నేను మంచిది కాదు చేయొద్దు అని అంటున్నానంటే దాన్ని కీడు చేయడం అంటాం. ఇది కీడు చేయొద్దు అంటే, అది పర్వాలేదు చేయొచ్చు అని నేను అన్నప్పుడు దాన్ని కీడు అంటాం.
చేయొద్దన్న దాన్ని, అంటే దేవుడు ఏది మంచిది అంటాడో దాన్ని నేను మంచిది అనాలి. దేవుడు దేన్ని ఈవిల్ అంటాడో దాన్ని నేను ఈవిల్ అనాలి. దానికి వ్యతిరేకంగా చేయడాన్ని కీడు చేయడం అంటాం. ఆయన ఆజ్ఞలు డూస్ అండ్ డూ నాట్స్ అంటాం. చేయరాదు అనున్నది చేయరాదు, అది మంచిది. చేయవలను అన్నది చేయవలను, అది మంచిది. చేయవలను అన్నదాన్ని చేయకుండా చేయరాదు అన్నదాన్ని చేస్తూ ఉంటే దాన్ని కీడు చేయడం అంటాం. 27వ వచనం, కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు తండ్రి తన పిల్లల్ని తన కుమారుని భుజం మీద ఎత్తుకొని వచ్చాడట. ఆ పైన ఆయన కౌగిల్లో తర్వాత ఆయన ఎత్తుకొని వచ్చేటప్పుడు ఆ కుమారుడు తనకి సహకరించే విషయం ఏంటంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఉండే తరం, మంచి చెడులను ఎరుగనటువంటి తరం పిల్లలు. అంటే తండ్రి ఏది కీడు అంటాడో అది కీడుగా ఎంచేవారు, తండ్రి ఏది మేలు అంటారో అది మేలుగా ఎంచే తరం అన్నమాట. అలాంటి తరమై ఉన్నామా లేదా? ఆయన మనల్ని అందరినీ భుజం మీద మోసుకొని వచ్చినట్టుగా, ఒక తండ్రి ఒక కుమారుని ఎత్తుకొని వచ్చినట్టుగా అరణ్యంలోనూ మరియు ఆ యొక్క ఐగుప్తులో అనేక కార్యాలు లేకపోతే యుద్ధం చేశారని చూస్తాం. ఆ యుద్ధం అంతా జరిగిన తర్వాత ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకునే నెల ఈ నెల. ఆ తండ్రి భుజాల మీద ఆ తండ్రి ఎత్తుకున్నప్పుడు పూర్తిగా ఆయన మీద మనం ఆధారపడ్డామా లేదా అన్నది ప్రశ్న. అత్యంత దారుణమైన అనర్థాలు జరిగే ఈ నెల, ఆ అనర్థాలన్నిటికీ కారణం ఏంటంటే తండ్రికి లోబడని తప్పిపోయిన కుమారులే అనర్థాలకు కారణం. ఆ తప్పిపోయే మనస్తత్వం, గొర్రెలు తప్పినట్టుగా మనం హృదయంలో ఎక్కడైనా తప్పిపోయామా అని సరిపోల్చుకొని సరిచూసుకునే నెల. కీడు చేయుట మాని మేలు చేయమో, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈరోజుకి పరమ తండ్రి మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిలో ఏకీభవించి ఆరాధనపూర్వకంగా ఇదిగో ధ్యానపూర్వకంగా ఇంతవరకు వాక్యమును ధ్యానించడానికి కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నాతో పాటు ఏకీపించిన ప్రతి వ్యక్తిని బట్టి మీకే వందనాలు. క్రీస్తు గొప్ప నామమున ప్రతి వ్యక్తిని మీ కృప కిందికి తీసుకొస్తున్నాం. దర్శించి దీవించి ఆశీర్వదించండి. మీ సన్నిధిని తోడుగా ఉంచి బలపరచండి. తండ్రి చేత ప్రేమించబడుతున్న ప్రతి కుమారుడి యొక్క జీవితాన్ని బట్టి నిత్యం నిలిచే ఆ యొక్క కృపను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకే వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. క్రీస్తు గొప్ప నామమున ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం. క్రీస్తు గొప్ప నామమున ఏకీవించిన ప్రతి వ్యక్తిని వారి మనోనేత్రాలు వెలిగించండి, దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు. అలాగే నా కృప, వారి స్థితిగతులు సమస్తం ఎరిగిన వారి పక్షంగా మీరు యుద్ధం చేస్తున్నారు. ఐగుప్తులోనూ అరణ్యంలోనూ మీరు చేసిన కార్యంలో వారి జీవితాలు కూడా జరిగించండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదిగో మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో మా యొక్క వ్యక్తిగత మా అతిక్రమాలు, అపరాధాలు, దోషములను బట్టి కాదు, కానీ అపారమైనటువంటి మీ దయ, కరుణ, కటాక్షములను బట్టి ఇంకొక దినము మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తం సమకూర్చి జరిగించమని వేడుకుంటూ ఈ దినపు కృప అందరికీ అనుగ్రహించమని అడుగుతూ క్రీస్తు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వీరంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం మమత పాట ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం.
Shalom, praise the Lord. Shalom, praise the Lord.